నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్లోయం ద్వారా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందో నేర్చుకుందాం. నెక్స్ట్ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫ్లో ఫ్రమ్ సోర్స్ టు సింక్. పోషక కణజాలం ద్వారా రవాణా, ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగ కేంద్రానికి ప్రవాహం. ఓకే, ఫ్లోయం ద్వారా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ సోర్స్, సింక్ అని 2 వర్డ్స్ ఉన్నాయి. సోర్స్ అంటే ఉత్పత్తి కేంద్రం, అంటే ఏదైతే ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే ఉత్పత్తి కేంద్రంగా అంటాం. నెక్స్ట్ ఉత్పత్తి కేంద్రం నుంచి, సోర్స్ నుంచి ఫుడ్ని వినియోగించుకునే ప్రాంతాలు ఉంటాయి కదా, యూజ్ చేసుకునే ప్రాంతాలు, వాటిని ఏమంటారంటే సింక్, వినియోగ కేంద్రాలు అంటారు. ఓకే, మనం చూడొచ్చు. ఫుడ్ ప్రైమర్లీ సుక్రోజ్ is transported by the vesicular from a source to a sink. ఫుడ్ అనేది ముఖ్యంగా సుక్రోజ్ దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే వాసిక్యులర్ టిష్యూలో ఉన్న ఫ్లోయం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సోర్స్ టు ఏ సింక్ అంటే ఎక్కడ ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుందో ఆ ప్లేస్ నుంచి ఏ ప్రాంతాలు అయితే వినియోగించుకుంటాయో అంటే యూజ్ చేసుకుంటాయో ఆ ప్రాంతాలను ఏమంటారంటే సింక్ అని అంటారు అనమాట. ఇక్కడ ద లీఫ్ ఈజ్ సోర్స్. లీఫ్ అనేది ఇక్కడ సోర్స్గా ఉంటుంది. సింక్గా ఏముంటాయంటే వినియోగ కేంద్రాలుగా ఏముంటాయంటే ద పార్ట్ దట్ నీడ్స్ ఆర్ స్టోరేజ్ ద ఫుడ్. ఏంటంటే రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్, అలాగే వినియోగించుకునే పార్ట్స్ అంటే లీవ్స్ ఇక్కడ ఏంటంటే సోర్స్గా ఉన్నాయి. బడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా స్టెమ్ పార్ట్స్, ఇవన్నీ కూడా ఫుడ్ని వినియోగించుకుంటాయి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్టోర్ చేసుకుంటాయి. కొన్ని బడ్స్ ఉన్నాయనుకో, బడ్స్ని ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి అనమాట. అలా స్టోర్ చేసుకునే విధంగా మనకి సింక్ ప్రదేశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ద సోర్స్ అండ్ సింక్ మే బీ రివర్స్డ్ డిపెండింగ్ ఆన్ ద సీజన్. సోర్స్ అంటే మనకు తెలిసింది కదా, ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని సోర్స్ అంటారు. ఏ ప్రాంతాలు అయితే వినియోగించుకుంటాయో ఆ ప్రాంతాన్ని సింక్ అంటారు. సీజన్ మీద ఆధారపడి సోర్స్, సింక్ ప్రదేశాలు ఉంటాయన్నమాట. మనం ఇక్కడ చూస్తే షుగర్ స్టోర్డ్ ఇన్ రూట్స్. షుగర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే చక్కెరలు ఎక్కడ స్టోర్ అయి ఉంటే రూట్స్, వేర్లలో నిల్వ చేయబడి ఉంటాయి. మేబీ మొబిలైజ్డ్ టు బి ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎర్లీ స్ప్రింగ్ వెన్ ద బడ్స్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ యాజ్ ఏ సింక్. ఇక్కడ ఏంటంటే మనకి షుగర్స్ రూట్లో ఉంటాయి. ఈ రూట్లో ఉన్న షుగర్స్ ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో అంటే ప్రారంభ వసంత కాలంలో ఏమవుతుందంటే ఈ చక్కెరలన్నీ కూడా ఏంటంటే బడ్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్లో బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ ప్రదేశాలకి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఇన్ ద ఫ్లోయం కెన్ బి అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్. మనకి ఫ్లోయం ద్వారా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది, అప్వర్డ్స్గా ఉంటుంది ఆర్ డౌన్వర్డ్స్గా ఉంటుంది. అప్వర్డ్స్గా కానీ డౌన్వర్డ్స్గా కానీ ఉంటుంది. అంటే పై భాగాలకి వెళ్తుంది, కొన్నిసార్లు కింద భాగాలకు కూడా వస్తుంది అనమాట. వెన్ ద బడ్స్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ సింక్. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఇన్ ద ఫ్లోయం కెన్ బి అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్. ఇక్కడ ఫ్లోయం ద్వారా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది అప్వర్డ్గా ఉంటుంది, లేకపోతే డౌన్వర్డ్గా ఉంటుంది అనమాట. ఉద్వముఖంగా కానీ అధోముఖంగా కానీ ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి. ఆ డైరెక్షన్ ఏమంటారంటే బై డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు. నెక్స్ట్ ద కాంట్రాక్ట్స్ విత్ దట్ ఆఫ్ ద జైలం ఈజ్ ఆల్వేస్. జైలంలో మాత్రం వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్వేస్ అన్ని భాగాలకి కూడా అప్వర్డ్గా జరుగుతుంది. ఉద్వ భాగంగానే జరుగుతుంది, అదో భాగంగా జరగదు అన్ని పార్ట్స్కి కూడా. అలాగా అప్వర్డ్గా జరిగితే ఆ డైరెక్షన్ ఏమంటారంటే యూని డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు అనమాట. ఏకదిశ గమనం అని అంటారు. నెక్స్ట్ ఫ్లోయం శాప్ ఈజ్ మెయిన్లీ వాటర్ అండ్ సుక్రోజ్. ఫ్లోయం శాప్లో పోషక కణజాల రసంలో వాటరు అలాగే సుక్రోజ్ ఉంటుంది. వాటితో పాటు హార్మోన్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, నెక్స్ట్
షుగర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రాన్స్లోకేటెడ్ త్రూ ఫ్లోయం అంటే షుగర్స్, వాటరు, ఎమైనో యాసిడ్స్, తర్వాత హార్మోన్స్. హార్మోన్స్ అంటే ప్లాంట్స్లో ఉండే హార్మోన్స్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను. ఆక్సిన్స్, జిబ్బెరలిన్స్, సైటోకైన్స్, ఇథిలిన్, ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కల్లో ఉండే హార్మోన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్లోయం శాప్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ట్రాన్స్లోకేటెడ్ అవుతాయి. ట్రాన్స్లోకేటెడ్ త్రూ ఫ్లోయం. ఫ్లోయం ద్వారా పోషక కణజాలం ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఈ మొత్తంలో ఏంటంటే మనం బై డైరెక్షనల్ చెప్పుకున్నాం కదా. ఈ బై డైరెక్షనల్ని ముంచ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది ఏంటంటే సోర్స్ అంటే ఉత్పత్తి కేంద్రం, ఇది సింక్ వినియోగ కేంద్రం. చూడండి, ఇక్కడ ఉత్పత్తి కేంద్రం నుంచి మనకి ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఫ్లోయంలో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా వస్తాయి. అలాగే మరలా ఈ విధంగా కూడా వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా అప్వర్డ్స్కి వెళ్తాయి, డౌన్వర్డ్స్కి వెళ్తాయి అన్నమాట. ఇది బైడైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. ద ప్రెజర్ ఫ్లో మెకానిజం, యాక్సెప్టెడ్ మెకానిజం. ఇది ఆమోదయోగ్యమైన మెకానిజం. యూజ్డ్. నెక్స్ట్, ద ప్రెజర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథీసిస్. పీడన ప్రవాహం ఆర్ స్థూల ప్రవాహం పరికల్పన. ద యాక్సెప్టెడ్ మెకానిజం. ఇది ఆమోదయోగ్యమైన యాంత్రికం. ఆమోదయోగ్యమైన యాంత్రికం. యూజ్డ్ ఫర్ ద, ఎందుకు ఉపయోగపడుతుందంటే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్, పదార్థాలని స్థానాంతరణ చెందించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ సోర్స్ టు సింక్, ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి. ఈస్ కాల్డ్ ప్రెజర్ ఫ్లో హైపోథీసిస్. దీన్ని ఏమంటారంటే ప్రెజర్ ఫ్లో హైపోథీసిస్, పీడన ప్రవాహం అంటారు అనమాట. ఆర్ స్థూల ప్రవాహం పరికల్పన అని కూడా అంటారు. నెక్స్ట్, గ్లూకోజ్ ప్రిపేర్డ్ ఎట్ ద సోర్స్. గ్లూకోజ్ అనేది సోర్స్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంది. అంటే ఫోటోసింథసిస్ ద్వారా, అంటే కిరణజన్య సంయోక్రియ ద్వారా ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే కన్వర్టెడ్ ఇంటూ సుక్రోజ్. ద షుగర్ ఈజ్ దెన్ మూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్. ఇప్పుడు మనకి గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ సుక్రోజ్ కింద కన్వర్ట్ అయింది. ఈ సుక్రోజ్ ఏంటంటే మూవ్ అవుతుంది. ఎక్కడికంటే ఎక్కడ మూవ్ అవుతుంది? క్యాంపెనియన్ సెల్స్లో. క్యాంపెనియన్ సెల్స్ అంటే ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చరల్గా. అండ్ దెన్ ఇంటూ ద లివింగ్ ఫ్లోయం సీవ్ ట్యూబ్ సెల్స్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, అంటే ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే విత్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే విత్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది, శక్తిని ఉపయోగించుకుని జరుగుతుంది. క్యాంపెనియన్ సెల్స్ నుంచి లివింగ్ ఫ్లోయం సీవ్ ట్యూబ్ సెల్స్లోకి ఈ షుగర్స్ అనేవి, సుక్రోజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ఎట్ ద సోర్స్ ప్రొడ్యూసెస్ ఏ హైపర్టోనిక్ కండిషన్. సోర్స్ సెంటర్లో ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్లో హైపర్టోనిక్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. హైపర్టోనిక్ కండిషన్ అంటే ఏంటి? సరౌండింగ్ సెల్కి సరౌండింగ్ ప్లేస్లో ఎక్కువ గాఢత ఉంటుంది, హైపర్టోనిక్ కండిషన్ ఉంటుంది. అంటే అధిక గాఢ పరిస్థితులు ఉంటాయి. ఇన్ సెల్ లోపల మాత్రం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, గాఢత తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏమవుతుంది, సెల్ నుంచి వాటర్ సరౌండింగ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, అప్పుడు సెల్ అనేది ప్లాస్టిక్ కండిషన్లోకి మారుతుందని మీరు హైపర్టోనిక్ సొల్యూషన్ కోసం నేర్చుకున్నారు కదా, అదొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. హైపర్టోనిక్ కండిషన్ ఇన్ ద ఫ్లోయం. ఫ్లోయంలోనే కదా ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఫ్లోయం ద్వారానే కదా వెళ్తుంది. ఆ ఫ్లోయంలో ఏంటంటే హైపర్టోనిక్ కండిషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ అధిక గాఢ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? వాటర్ కావాలి. అందుకని చెప్పేసి వాటర్ ఇన్ ద అడ్జసెంట్ జైలం మూవ్స్ ఇంటూ ద ఫ్లోయం బై ఆస్మోసిస్. అడ్జసెంట్ జైలం నుంచి, పక్కనున్న జైలం సెల్స్ నుంచి వాటర్ అనేది ఫ్లోయంలోకి మూవ్ అవుతుంది. ఎలా? అది కూడా బై ఆస్మోసిస్. ఆస్మోసిస్ జరిగినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది? వాటర్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎక్కడైతే వాటర్ లోగా ఉంటుందో ఆ ప్రదేశానికి వాటర్ మూవ్ అవడం
జరుగుతుంది అనమాట ఆస్మోసిస్. ఆస్మోసిస్ జరిగేటప్పుడు అక్కడ ఆస్మటిక్ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. ఆస్మటిక్ ప్రెజర్ డెవలప్ అయినప్పుడు ఏంటంటే సింక్ సెంటర్లో వినియోగ కేంద్రాల్లో ఆస్మటిక్ ప్రెజర్ అనేది తక్కువగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోయంలో ఉండే షుగర్స్ అనేవి సింక్ సెంటర్లోకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఫ్లోయం టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సివ్ ట్యూబ్ సెల్స్. ఫ్లోయం టిష్యూ అనేది దేంతో నిర్మితమై ఉంటుందంటే సివ్ ట్యూబ్ సెల్స్తో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఫార్మ్ లాంగ్ కాలమ్స్ విత్ హోల్స్ ఇన్ ద ఎండ్ వాల్స్ కాల్డ్ సివ్ ప్లేట్స్. ఈ సివ్ ట్యూబ్ సెల్కి ఎండ్ వాల్స్ దగ్గర మనకి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని ఏమంటారంటే సివ్ ప్లేట్స్ అని అంటారు అనమాట. ఈ సివ్ ప్లేట్లోకి ఏంటంటే సైటోప్లాజ్మిక్ స్ట్రాండ్స్ పాస్ త్రూ ద హోల్స్ ఇన్ ద సివ్ ప్లేట్స్ ఫార్మింగ్ కంటిన్యూస్ ఫిలమెంట్స్. ఇక కంటిన్యూస్గా ఈ సైటోప్లాజ్మిక్ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఇన్ ద ఫ్లోయం సివ్ ట్యూబ్ increases, pressure flow begins and the sap moves the phloem. ఎప్పుడైతే సివ్ ట్యూబ్లో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఏంటంటే బిగిన్స్ అండ్ ద శాప్ మూవ్స్ ద ఫ్లోయం. ఫ్లోయంలోకి ఏంటంటే శాప్ అనేది అందులో ఉండే సుక్రోజ్ అనేది మూవ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ మొత్తం హైపోథీసిస్ని సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటంటే గ్రిడ్లింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏ టిష్యూ అయితే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఆ టిష్యూని ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటంటే గ్రిడ్లింగ్, తెలుగులో మేకలనం. ఇది ద ప్రెజర్ ఫ్లో ఆర్ మాస్ ఫ్లో హైపోథీసిస్. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.